ఇంటెలిజెంట్ ఫిలిం మేకింగ్ వేరు, ఇంటెలిజెంట్ ఫిలిం మేకర్ వేరు. తెలుసా మీకు? అదేంటి, రెండు వినడానికి ఒక రకంగానే ఉన్నాయి కదా, కానీ చాలా తేడా ఉంది తెలుసా? ఇంటెలిజెంట్ ఫిలిం మేకింగ్ అంటే ఏంటి? టెక్నాలజీని, గ్రాఫిక్స్ని, గిమ్మిక్స్ని వాడి మార్కెటింగ్ టెక్నిక్స్తో ఎలివేట్ చేసి అవసరమైతే ఆస్కార్ కూడా వచ్చింది అని ప్రొజెక్ట్ చేసి మార్కెట్ చేసుకునేది. మరి ఇంటెలిజెంట్ ఫిలిం మేకర్ అంటే ఎవరు? కేవలం ఓ టికెట్ తెగితే చాలు అనుకునేవాడు కాదు, ప్రేక్షకుడి స్థాయి పెరగాలి అనుకునేవాడు, కొత్త విషయాల్ని ఆలోచన రేకెత్తించే సంగతుల్ని చెప్పాలి అనుకునేవాడు. అన్నిటికీ మించి అవునా సినిమా అంటే ఎంత టెక్నికల్ సబ్జెక్టా, ఎంత స్టడీ చేయాల్సి ఉందా అని స్పెల్ బౌండ్ అయిపోయి అలా చూస్తూ ఉండిపోయేలా చేసేవాడు. నేను అలాంటి ఫిల్మ్ మేకర్ గురించి ఇప్పుడు చెప్పబోతున్నాను. ఎస్, దట్ ఈస్ నన్ అదర్ దాన్ క్రిస్టోఫర్ నోలన్. క్రిస్టోఫర్ నోలన్ గురించి ఇప్పుడు ప్రపంచం అంతా ఎందుకు మాట్లాడుతూ ఉంది? ఆయన సినిమా ఒడిస్సీ రిలీజ్ అవుతా ఉంది కాబట్టి. అది ఒకటే కాదు, చాలా కారణాలు ఉన్నాయి. కాంటెంపరీస్, ది గ్రేట్ అని చెప్పుకునే స్పీల్బర్గ్ తో అయినా, క్యామరూన్ తో అయినా, ఇంకెవ్వరితో అయినా సరే కంపేర్ చేస్తే క్రిస్టోఫర్ నోలన్ ఎక్కడ కనపడతాడు? ఎందుకని తెలిస్తే గనక మనకి సినిమా అర్థమవుతుంది. సైన్స్ అండ్ టెక్నాలజీ కాస్తో కూస్తో ఇంటర్ఫేస్ అర్థమయ్యేందుకు స్కోప్ ఉంటుంది. అన్నిటికీ మించి థాట్ ప్రాసెస్, మైండ్ సెట్ ఎందుకు ఇంపార్టెంట్ అనేది ఖచ్చితంగా తెలిసి వస్తుంది మనకి. అందుకోసమే మనం ఇంటెలిజెంట్ ఫిలిం మేకింగ్తో పాటు ఇంటెలిజెంట్ ఫిలిం మేకర్ గురించి మాట్లాడుకుంటాం ఇప్పుడు. ఒడిస్సీ వస్తా ఉంది అని ప్రోమో కట్ దాదాపు 2 ఏళ్ల కిందట లుక్ రిలీజ్ అయినప్పటి నుంచి నాలాంటి వాళ్ళకి, చాలా మందికి, మీలో కూడా చాలా మంది చాలా క్యూరియాసిటీతో, ఇంట్రెస్ట్తో ఎదురు చూస్తూ ఉండుంటారు కదా. 2 రీజన్స్ నాకు సంబంధించినంత వరకు అయితే. ఒకటి, అది క్రిస్టోఫర్ నోలన్ మూవీ. రెండోది, ఈ మధ్య కాలంలో ఎక్స్ట్రావెగాన్సా అనిపించేలాగా, ఇంట్రిగ్యూయింగ్గా అంటే పట్టి కుదిపేసేలాగా కనిపించిన హాలీవుడ్ మూవీస్ తగ్గిపోయినాయి. రకరకాల రీజన్స్. అవతార్ సీక్వెల్స్ డిసప్పాయింట్ చేయడము, కోవిడ్ తర్వాత టెక్నాలజీ అండ్ ట్రెండ్స్ ఎవాల్వ్ అవుతూ ఉండేసరికి కొంచెం స్లో డౌన్ అయినట్టుగా కనపడతా ఉంది ట్రెండ్. అందుకోసమే ఈ మధ్య కాలంలో ఎగ్జైట్ చేసిన సినిమా రాలేదు కదా ఎక్కువగా. అందుకోసమే ఒడిస్సీ గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఒడిస్సీ అంటే ఏంటి? గ్రీకు జానపద గాథ. చరిత్ర ఉంటుంది, ఫిక్షన్ ఉంటుంది, అన్నిటికీ మించి ఫ్రిక్షన్ కూడా ఉంటుంది. అంటే భావాల, ఆలోచనల సంఘర్షణ. నోలన్ అంటేనే ఆలోచనలు మెలిపెట్టినట్టుగా మైండ్, ప్రాక్టికాలిటీ, నెగిటివిటీ, కాన్సైన్స్ అంటే ఒక అంతర్మదనం, అంతర్లీనంగా మనిషిలో జరిగే సంఘర్షణ కదా, ఇవన్నీ చూపిస్తాడు కదా. ఎస్, ఒడిస్సీలో ఖచ్చితంగా ఇవే ఉండబోతున్నాయి. అసలు ఒడిస్సీ అంటే అర్థం ఏంటి? రకరకాల స్టేజెస్ అండ్ ఫేజెస్తో కూడిన గమనం. ఇందులో మజిలీలు ఉంటాయి, పోరాటాలు ఉంటాయి, ఇంట్రాస్పెక్షన్ ఉంటుంది, ఆత్మపరిశీలన ఉంటుంది. అన్నిటికీ మించి ఒక మనిషి ఎలా ఎవాల్వ్ అవుతాడు, ఒక థాట్ ఎలాగ నిలబడుతుంది అని చూపిస్తున్నాడు ఇందులో. అందుకోసమే ఇప్పుడు ఏం చెప్తాడు నోలన్ అని మాట్లాడుకుంటూ ఉన్నారు. ఎందుకని అంత ఆసక్తి? ఇదేదో జస్ట్ లైక్ అనదర్ మూవీ, అవెంజర్సో, ట్రాన్స్ఫార్మర్ సిరీసో, ఇంకోటో అనుకుంటే గనక విజువల్ ఫీస్ట్ ఏ స్థాయిలో ఉంటుంది అని ఆలోచించి ఎక్సైట్మెంట్ కోసం మాత్రమే చూస్తారు. అదే అవతార్ లాంటిదో, లేదంటే స్పీల్బర్గ్ లాంటి వాళ్ళు జురాసిక్ వరల్డ్ లాంటి సీక్వెల్ ఏదైనా వదిలితే గనక ఈసారి ఎంత ఎక్సైట్ చేస్తారు అని మాత్రమే చూస్తారేమో. కానీ నోలన్ అలా కాదు కదా. ఆలోచనలు, జీవితము, ఫ్యూచరు, మెటాఫిజిక్స్ అంటే ఫిలాసఫీ ప్లస్ సైన్స్ కలిసిన విషయాలన్నింటినీ ఎత్తి నీ మీద పోస్తాడు. సినిమా గ్లామర్ని రీడిఫైన్ చేస్తున్నాడు కదా నోలన్ అంటే. ఎలాగా? జనరల్గా అంటూ ఉంటారు, సినిమా సక్సెస్ కావాలి అంటే సీట్లో రిలాక్స్ అయి కూర్చొని చూడటం కాదు, సీటు ముందుకు వచ్చి అని ఇలా చూడాలి అంటూ ఉంటారు. మెదడుకి ఎక్కువ పని చెప్పకూడదు, ఆలోచనలని ఆశ్చర్యపోయేలాగా చేయాలి అని నమ్ముతారు చాలా మంది. దీనికి క్వైట్ ఆపోజిట్ గా నీకు ఆలోచనలు రేకెత్తిస్తూ పజిల్డ్గా కనపడుతూ ఇదేంటి అసలు ఏం జరిగింది, ఇంకోసారి చూడాలి ఇది అనిపించేంత క్యూరియాసిటీని రగిలించడం నోలన్ స్పెషాలిటీ కదా. నోలన్ సినిమా చూడడం అంటే నాట్ జస్ట్ ఎంటర్టైన్మెంట్. నువ్వు ఒక సైన్స్ ఫిక్షన్ బుక్ చదివినట్టు కొత్త సబ్జెక్ట్ ని క్లాస్లో అర్థం కాకపోతే ట్యూషన్కి వెళ్ళి నేర్చుకుంటాను చూసారా, అలాగా మళ్ళీ చూసి మళ్ళీ అర్థం చేసుకోవాలి అనిపించేంత కాంప్లెక్సిటీని కుమ్మరించి పారేస్తాడు. మరి ఇంత కుమ్మరించి పారేస్తే ఆ సినిమాలు రీచ్ అవ్వకూడదుగా, కానీ అవుతాయి చూసారా. రీచ్ అవడమే కాదు, మళ్ళీ ఎప్పుడు తీస్తాడు నోలన్, వాట్ నెక్స్ట్ అని కూడా ఎదురు చూస్తారు. ఒకసారి హిస్టరీ తిరిగేస్తే సినిమా చరిత్రలో నోలన్ ప్లేస్ ఎక్కడ అని చూస్తే గనక ఒక 2 బెంచ్ మార్క్స్ ఉంటాయి. అసలు రీసెంట్ టైమ్స్ లో ఇంత ఐక్యూతో, ఇంత ఇంటెలిజెంట్ అప్రోచ్తో సినిమాలు తీసిన ఫిలిం మేకర్ ఎవరో అంటే నోలనే కనపడతాడు. రెండోది, కలెక్షన్స్ పరంగా కూడా టాప్ 10లో ఉంటాడు, ఇంకా చెప్పాలంటే టాప్ 7లో ఉంటాడు.
టెక్నాలజీ ఎవాల్వ్ కాకమునుపు స్పీల్బర్గ్ లాంటి వాళ్ళు, జేమ్స్ కెమెరూన్ లాంటి వాళ్ళు గ్రాఫిక్స్ అండ్ విజువల్ ఫీస్ట్ తో ఆశ్చర్యపరిచి ప్రపంచాన్ని సమ్మోహచకితుల్ని చేశారు అని జురాసిక్ పార్క్ లాంటివి చూసినప్పుడు, అవతార్ లాంటివి చూసినప్పుడు అనుకున్నాం కదా. అలాంటి సినిమాలు టాప్ లో ఉన్నాయి. తర్వాత సీక్వెల్స్ తీసి పదే కళ్ళ ముందు కనపడి కామిక్స్ లాగా, సిరీస్ లాగా వచ్చి ఎక్సైట్మెంట్ క్రియేట్ చేసిన హ్యారీ పాటర్ అయినా, ట్రాన్స్ఫార్మర్స్ అయినా, అవెంజర్స్ అయినా ముందు నుంటే వాటన్నిటితోనూ పోటీ పడే స్థాయిలో డార్క్ నైట్ అరైజెస్ అని 2008లోనే ఇప్పుడు తీశాడు కదా. ఆ సినిమా ప్రపంచ మూవీ హిస్టరీలోనే ఒక బెంచ్ మార్క్గా నిలబడింది. ఎందుకో తెలుసా? ఒక చిన్న ఎగ్జాంపుల్ ద్వారా చెప్తా. రాజమౌళి, మహేష్ బాబు సినిమా గురించి ఇప్పుడు ప్రపంచం అంతా మాట్లాడుతూ ఉంది. తెలుగులో అయితే ఎక్కడా లేని ఎక్సైట్మెంట్ ఉంది కదా. టెక్నాలజీ గురించి, ఇన్నోవేషన్ గురించి, కొత్త ట్రెండ్ గురించి మాట్లాడుతూ ఉన్నాం కదా. ఐమాక్స్ కెమెరాలో షూట్ చేస్తున్నాడు ఈ సినిమాని రాజమౌళి ఫస్ట్ టైం అని మాట్లాడుతూ ఉన్నాం కదా. ఈ ఐమాక్స్ కెమెరాని నోలన్ ఈ డార్క్ నైట్ లో 2008లో వాడాడు. 2008 అంటే 18 ఏళ్ళ. చూడండి, మిగతా ఫిలిం మేకర్ల కంటే 18 ఏళ్ళు ముందురున్నాడు అనుకోవచ్చు కదా సింపుల్గా. అవునా కదా? పైగా అందరూ గ్రాఫిక్స్ని, జిమ్మిక్స్ని అన్నిటికీ మించి గ్రీన్ మ్యాట్ మీద షూట్ చేసే ట్రెండ్ని ఫాలో అవుతున్న రోజుల్లో మినిమం గ్రాఫిక్స్ విత్ విజువల్ ఇమ్మర్షన్ అని ఒక తనదైన అప్రోచ్ని డిరైవ్ చేశాడు. ఐమాక్స్ కెమెరా లాంటి ఇన్నోవేటివ్ మెథడ్స్ని వాడి సిజిఐ ఇంపాక్ట్ అంటే గ్రాఫికల్ ఇంపాక్ట్ని వాడాల్సిన అవసరాన్ని మినిమైజ్ చేసిన ఫిలిం మేకర్గా నోలన్కి ఇప్పటికీ ప్రపంచ సినిమా మాట్లాడుతూ ఉంటుంది, గుర్తుపడుతూ ఉంటుంది. ఇంకా డీటెయిల్డ్గా నోలన్ ఇంప్రెషన్ ఏంటి, ఇంపాక్ట్ ఏంటి అని తెలియడానికి నేను ఒక చిన్న కంపారిజన్ తీసుకొస్తాను. స్పీల్బర్గ్, జేమ్స్ కెమెరూన్, నోలన్ ఈ ముగ్గురికి పోలికలు, సాపత్యం ఏమైనా ఉందా? అప్రోచ్ ఎంత డిఫరెంట్ అని చెప్పడానికి ఇదిగో ఒక్కసారి ఈ పిక్ చూపిస్తున్నా చూడండి. చూస్తున్నారు కదా, ఇందులో స్పీల్బర్గ్ ఫ్యామిలీ కోర్ వాల్యూస్ మీద దృష్టి పెడతాడు. యావరేజ్ హీరో ఉంటాడు, టెక్నాలజీ బీభత్సంగా ఉంటుంది, జా డ్రాపింగ్ ఇంపాక్ట్ అంటారా, అంటే నోరిల్లా ఎళ్ళబెట్టి అని చూసేంత విజువల్ ఫీస్ట్ ని ఆడియన్స్ కి ఇవ్వాలి అని నమ్ముతాడు. అందుకోసమే 90sలోనే జురాసిక్ పార్క్ లాంటి వండర్స్ క్రియేట్ చేశాడు. గ్రాఫికల్ ఇంపాక్ట్ అనేది ఎక్కువ ఉంటుంది. ఎక్స్ట్రావేగెంట్ ఇంపాక్ట్ తీసుకురావడం మీద స్టీఫెన్ స్పీల్బర్గ్ ఎక్కువ ఇంపాక్ట్ పెడతాడు. మరి జేమ్స్ కెమెరూన్ మనం ఆల్రెడీ చూస్తుంటాం కదా, అవతార్ లాంటి వాటిలో బాధ్యతకి, ప్రేమకి సంఘర్షణ లాంటి మోడల్ ఏదో తీసుకుంటాడు. సేమ్ ఒక కొత్త లోకాన్ని క్రియేట్ చేయాలనుకుంటాడు. కెమెరూన్ కి అండర్ వాటర్ స్టంట్స్ అన్నా, అన్వేషణ అన్నా కానీ చాలా ఇంట్రెస్ట్. అందుకోసం అలాంటి ఎక్స్ప్లోరేషన్ చూపిస్తాడు. అగైన్ గ్రాఫిక్స్ ఉంటాయి. వీళ్ళిద్దరికీ మంచిగా ఉండే సిమిలారిటీ ఇది. లార్జర్ దెన్ లైఫ్ ఇంపాక్ట్ అండ్ ఇంప్రెషన్ ఇస్తారు, అట్ ద సేమ్ టైం గ్రాఫిక్స్ ఎక్కువ వాడతారు. మరి హౌ అబౌట్ నోలన్? చెప్పాను కదా ఇందాక ఆల్రెడీ, మెటాఫిజిక్స్ అంటే ఫిలాసఫీ ప్లస్ సైన్స్ కలగలిసిన స్టోరీ టెల్లింగ్ ఉంటుంది. టైం రిలేటెడ్ నేరేషన్స్ ఎక్కువ ఉంటాయి, ముందుకెళ్ళడం, వెనక్కి. ఒకవేళ నీ మైండ్ నువ్వు ఆపరేట్ చేయగలిగితే కనుక ఎంత ఇంపాక్ట్ ఉంటుందో తెలుసా అంటూ న్యూరాలజీని తట్టి లేపినట్టుగా, కొత్త ఆలోచనని పట్టి చూపించినట్టుగా సినిమా మేకింగ్ ఉంటుంది. ఇన్సెప్షన్ చూసారా మీరు? కళలు జీవితాలను ఎలా మారుస్తాయి, కళలతో వ్యాపారం చేయొచ్చా అనే కాన్సెప్ట్తో వచ్చింది కదా. డికాప్రియో అదరగొట్టేసిన సినిమా 2 సార్లు చూస్తే తప్ప కొంతవరకు అవగాహనకి రాలేము, అన్నంత డెప్త్ ఉంటుంది ఈ సినిమాలో. ఎప్పుడు 10 ఏళ్ళ 15 ఏళ్ళ అయిపోయింది కదా ఆ సినిమా వచ్చి. మరి అప్పుడే అంత మెలిపెట్టినోడు అసలు ఎలిమెంట్స్ని ఏం పెడతాడు అంటే మెమరీ అండ్ ఐడెంటిటీ అనే ఇష్యూస్ని ఎక్కువగా పోర్ట్రే చేస్తుంటాడు నోలన్. మనం గజనీ గురించి మాట్లాడుకుంటాం కదా, సూర్య చూపించాడు మనకి సౌత్లో. హిందీలో అయితే అమెరికన్ రీమేక్ చేశాడు కదా, ఒంటి నిండా టాటూలు వేసుకుని ఒక కల్ట్ మూవీ అనుకున్నాం కదా. ఆ గజనీకి ఒరిజినల్ కాపీ ఏది? మొమెంటో. అది తీసింది కూడా నోలనే కదా. నోలన్ తీసిన తర్వాత 5-6 ఏళ్లకి మన మురుగదాస్ ఇండియన్ వెర్షన్ పట్టుకుని వచ్చాడు. అంటే చూడండి, మెథడ్ని, ఆలోచనల్ని, ఫ్యూచర్ని, కాన్ఫ్లిక్ట్ని ఎలాగ ప్రొజెక్ట్ చేస్తాడు అని చెప్పడానికి మనకి గజనీ ఎగ్జాంపుల్ తెలుసు కదా. ఇప్పటికీ ఎగ్జైటింగ్ అనిపించేంత కాన్సెప్ట్ కదా. అలాంటి మూవీస్ అండ్ కాన్సెప్ట్ సిమిలర్ గా తీసుకోవటము, అన్నిటికీ మించి నీ ఉనికి, నీ ఆలోచన, నీ సంఘర్షణ, టైం అనేది, ఈ భూమి మీద ఉండే గ్రావిటీ అనేది నీ జీవితాన్ని ఎలా డిఫైన్ చేస్తుందో, డిసైడ్ చేస్తుందో తెలుసా అని క్వశ్చన్ చేసినట్టుగా, వెంటాడినట్టుగా, నీ ఆలోచనల్ని తరిమినట్టుగా చూపించడం అనేది నోలన్ స్పెషాలిటీ. అందుకోసమే నోలన్ సినిమా వస్తుంది అంటే మన ఆలోచనలకు పని పెడతాడు అని పరిగెడతా ఉంటారు థియేటర్లకి చూడడానికి, ఎగబడుతూ ఉంటారు. అందుకోసమే ఈ మధ్యకాలంలో ఏ సినిమాకి లేనట్టుగా 45 days ముందే దాదాపుగా ఒడిస్సీకి బుకింగ్స్ మొదలైపోయినాయి కదా, టికెట్ బుకింగ్స్. వరల్డ్ వైడ్ గా ఐమాక్స్ స్క్రీన్లు అయితే స్పైడర్ మ్యాన్ సిరీస్ కూడా ఇవ్వం, ఒడిస్సీకే ఇస్తాం అని బ్లాక్ చేసి పెట్టినట్టుగా ఇప్పుడు కనపడతా ఉంది కదా మార్కెట్. అది నోలన్ ఇంపాక్ట్ అంటే, ఎఫెక్ట్ అంటే. ఇంకో మాట చెప్పనా, సబ్జెక్టివిటీ వర్సెస్ ఆబ్జెక్టివిటీ అనే కాంట్రాస్ట్ని చూపించడంతో పాటు హ్యూమన్ బ్రెయిన్ ఎవల్యూషన్ని అంతకు మించి
మన బ్రెయిన్కు ఉండే కెపాసిటీని ఫ్రిక్షన్ని ఆవిష్కరించలేగా సినిమాలు తీసే నోలన్కి ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి గుర్తింపు ఉంది అని చెప్పడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్. మానవ చరిత్ర సంస్కృతి మీద ప్రభావితం చేసిన సినిమాలన్నింటినీ ఒక దగ్గరికి తీసుకొచ్చే అమెరికన్ డైరెక్టర్స్ అసోసియేషన్ కోట్ చేసిన సినిమాల లిస్ట్లో నోలన్వి ఆల్రెడీ 3 మూవీస్ ఉన్నాయి. అంతా కలిపి క్రిస్టోఫర్ నోలన్ వయసు ఎంత? 55, 56. 25 ఏళ్ల నుంచి సినిమాలు తీస్తా ఉన్నాడు, 30 ఏళ్ల నుంచి ఇండస్ట్రీలో ఉన్నాడు. చిన్నప్పటి నుంచి సినిమా మీద ఇంట్రెస్ట్, క్యూరియాసిటీ యావంటే కొంచెం నెగిటివ్ ఏమో, అంతకు మించి అసలు ప్రాణం పెట్టేంత అటాచ్మెంట్ సినిమాతో పెంచుకున్నాడు కాబట్టేనేమో బహుశా ఇంత ఇంప్రెసివ్గా మానవ పరిణామ క్రమాన్ని ప్రభావితం చేయగలిగిన ఫిలిం మేకింగ్ అనేంత స్థాయిలో నోలన్ సినిమాలు తీయగలుగుతున్నాడు. అందుకోసమే ఇంత ఆసక్తి ఉంది. నోలన్ గురించి మాట్లాడుతూ ఉంటే, ఇంటర్వ్యూ చూస్తూ ఉంటే ఒక దాంట్లో ఎక్కడో చెప్పాడు, హ్యూమన్ బ్రెయిన్ కి 2.5 పెటాబైట్స్ కెపాసిటీ ఉంటుంది. అంత కెపాసిటీని మనం వాడగలుగుతామా, అంత ఇంపాక్ట్ ని మనం డిరైవ్ చేయగలుగుతున్నామా అనే ఆలోచన తనని వెంటాడుతూ ఉంటుందని ఎక్కడో చెప్పినట్టు నాకు గుర్తు. ఒక పెటాబైట్ అంటే ఎంతో తెలుసా? 10 లక్షల జీబీట. అలాంటి 2.5 పెటాబైట్స్ కెపాసిటీ మన బ్రెయిన్కి ఉందట. అంటే ఎంత సైంటిఫిక్గా ఈ ప్రపంచాన్ని కానీ, హ్యూమన్ లైఫ్ని కానీ, మన బ్రెయిన్ని, మన న్యూరో సైన్స్ని, మన మెటాఫిజిక్స్ని స్టడీ చేశాడు కాబట్టి నోలన్ గురించి ఇప్పుడు ఇంత ఆసక్తి ఉంది అని అనిపిస్తూ ఉంది. అవునా కాదా? ఇలాంటి ఫిలిం మేకింగ్ ఉంటేనే, ఇలాంటి ఫిలిం మేకర్స్ ఉంటేనే ఎంటర్టైన్మెంట్తో పాటు జీవితం మీద, ప్రపంచం మీద అవగాహన వస్తుంది. అన్నిటికీ మించి ప్రేక్షకుడి స్థాయి పెరుగుతుంది కదా. అందుకోసమే నేను అన్నది, ఇంటెలిజెంట్ ఫిలిం మేకింగ్ అంటే కమర్షియల్ గిమ్మిక్ కోసం, కలెక్షన్స్ కోసం ఎవరైనా చేస్తారు. కానీ ఇంటెలిజెంట్ ఫిలిం మేకర్ అంటే మాత్రం బహుశా నోలన్ అని ఖచ్చితంగా వరల్డ్ వైడ్గా అందరూ చెప్తారు. నాకైతే నోలన్ సినిమాల్లో ఇన్సెప్షన్ లాంటివి ఇంట్రెస్టింగ్ అనిపిస్తాయి. ఇప్పటి వరకు ఒడిస్సీ కోసం నేను క్యూరియాసిటీతో వెయిట్ చేస్తాను. మీరు చూసారా నోలన్ సినిమాలు? చూస్తే కనుక కామెంట్ చేయండి, మాట్లాడుకుందాం. దిస్ ఈజ్ కీ టాక్స్ స్పెషల్.